ఎస్ఎస్సి జీడీలో మళ్ళీ మెడికల్ చెక్ చేస్తారా? ఈ డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ట్రైనింగ్ వెళ్తున్నారో సెలెక్ట్ అయ్యి వాళ్ళకి ఇంకా పెద్ద డౌట్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ట్రైనింగ్స్ ఎస్ఎస్సి జీడీకి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్తున్నారో వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ సెంటర్లో ఖచ్చితంగా మెడికల్ అయితే చెక్ చేస్తారు. ఎందుకు చెక్ చేస్తారు అనేసి అంటే, ఏదైతే మీకు ఎస్ఎస్సి జీడీ రిజల్ట్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళే మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో, దీంట్లో మీరు ఎక్కడైనా పడ్డం కానీ, బైక్ పైన ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ, లేదంటే మధ్యలో మీకు ఏదైనా సరే హెల్త్ ఇష్యూ రావడం కానీ, ఏదైనా లెగ్ ఇంజూర్ అవ్వడం, హ్యాండ్ ఇంజూర్ అవ్వడం, హెడ్ ఇంజూర్ అవ్వడం, ఏదైనా ఒక ఇంజూర్ అవ్వడం వలన మళ్ళీ మీకు ట్రైనింగ్ సెంటర్లో ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉంటుందని మళ్ళీ మీకు మెడికల్ అయితే చెక్ చేస్తారు. ఏ విధంగా చెక్ చేస్తారో, మీకు ఏదైతే ప్రీవియస్గా మెడికల్ చెక్ చేస్తారో అదే విధంగా చెక్ చేస్తారు. కాకపోతే అంత హార్డ్గా చెక్ చేయరు. ఒకవేళ మెడికల్ చెక్ చేసిన తర్వాత మనకి ఏదైనా ఇంజూర్ అయితే మనల్ని మళ్ళీ బయటికి పంపేస్తారా? ఒక విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు ట్రైనింగ్ సెంటర్లో అడుగు పెట్టి సిగ్నేచర్ పెట్టావో ఆ రోజుతో నువ్వు రిక్రూట్. నిన్నైతే రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే 100కి 200% అయితే ఉండదు. ఏదైనా మేజర్ ప్రాబ్లం, నీకు లెగ్ ఇంజూర్ అయ్యి నువ్వు నడవలేని స్థితిలో ఉండి ట్రైనింగ్కి వెళ్ళేవన్స్ అంటే అది చెప్పలేం. కానీ మైనర్ ప్రాబ్లం అయితే నిన్నైతే బయటకు పంపరు. ఒకవేళ అది మేజర్ ప్రాబ్లం అయినా సరే ఆ మీ ఫోర్స్ యొక్క ఎంహెచ్ఏ మిలిటరీ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో దానికి పంపి మళ్ళీ మీకు అది క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ట్రైనింగ్తో అయినా సరే మిమ్మల్ని పంపుతారు. కానీ మిమ్మల్ని బయటికి రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. సో కాబట్టి ఎవరైతే ఎస్ఎస్సి జీడీ సెలెక్ట్ అయ్యి ఆల్ ఫోర్సెస్, అది సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, అస్సాం రైఫిల్ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఎస్ఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎస్బి కావచ్చు, ఎనీ ఫోర్స్, ఏ ఫోర్స్ ఎవరు సెలెక్ట్ అయినా సరే మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. సో కాబట్టి ధైర్యంగా వెళ్ళండి. ఇంకొకటి, ఆల్రెడీ సిఆర్పిఎఫ్, సిఏఎస్ఎఫ్, ఐటీబీపీ వీళ్ళందరూ ట్రైనింగ్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఎవరైతే ఈ బిఎస్ఎఫ్, అస్సాం రైఫిల్ సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి ఇంకా వెళ్ళలేదో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు రిజల్ట్ వచ్చాక మాకు జాబ్ వచ్చిందని ఆనందంలో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం కానీ, తెలియకుండా ఏదైనా ఇంజూర్ అవ్వడం వలన మీరు ఏదైతే ఈ 3-4 ఇయర్స్ హార్డ్ వర్క్ ఒక్క యాక్సిడెంట్తో పోతుంది. మీకు హెడ్ ఇంజూర్ అవ్వడం, లెగ్ ఇంజూర్ అవ్వడం, ఏదైనా ఇంజూరు మైనర్ ఇంజూర్ అయితే పర్వాలేదు, ఏదైనా మేజర్ ఇంజూర్ అయితే ఏమన్నా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కాదు ఏదైనా సరే ఫోర్సు సెలెక్ట్ అయిన వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళే మధ్య గ్యాప్ అయితే ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో ఎటువంటి తేటా పనులు చేయకుండా సరిగ్గా ఉండండి. ట్రైనింగ్ అయిన తర్వాత, పీఓపీ అయిన తర్వాత, పాసింగ్ అవుట్ పీరియడ్ అయిన తర్వాత, కసం పీరియడ్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం. తాగొచ్చు, ఊగొచ్చు, గెంతచ్చు, అవసరమైతే పర్సనల్ పనులు కూడా చేయొచ్చు. ఎవడు అడ్డు చెప్పడు. కానీ ఎవరైతే ఈ మధ్యలో గ్యాప్ వలన ట్రైనింగ్కి వెళ్ళకుండా మధ్యలో ఏదైనా ఇంజూర్ అయితే మళ్ళీ మీ లైఫ్ కెరియరే నాశనం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. జాబ్ ఇది కాకపోతే వేరే జాబ్ అయినా వస్తుంది. కానీ ఏదైనా ఇంజూర్ అవ్వడం వలన మీరు పూర్తిగా యూనిఫామ్ జాబ్కి పనికి రాకుండా పోతారు. సో ఈ కొంతమందికి ఏంటంటే ఇక్కడ మెడికల్లో ఫ్లాట్ ఫుట్ ఉండడం, ఏదైనా లేదంటే మీకు తెలియకుండా ఏదైనా అంటే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ తెలియకుండా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఈ మధ్యలో గ్యాప్లో మీరు ట్రైనింగ్కి వెళ్తారు, మీకు దొరికితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే మీకు నేను ముందే చెప్పాను. ఏ ప్రాబ్లం ఉన్నా సరే మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే 100కి 300 కాదు 1000 టైమ్స్ రిజెక్ట్ అయితే ఉండదు. ఎందుకు అనేసి అంటే నువ్వు ఆల్రెడీ మెడికల్ ఫిట్ అయిపో. అది ఎలాంటి మెడికల్, నీ బాడీ పూర్తిగా చెకప్ చేసిన తర్వాత నీకు ఐ టెస్ట్, యూరిన్ టెస్ట్, బ్లడ్ శాంపిల్స్, నీకు పైన జుట్టు కారు నుంచి కింద వేలు వరకు ప్రతి ఒక్కటి చెక్ చేశారు. నువ్వు డైరెక్ట్ ఫిట్ అని డాక్టర్ సర్టిఫైడ్ చేశాడు. కాబట్టి మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. సో కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోయారో మీరు హ్యాపీగా ట్రైనింగ్ చేసుకోండి. ఎవరైతే ట్రైనింగ్కి వెళ్ళబోతున్నారో అస్సాం రైఫిల్స్ తర్వాత బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.